ఉమ్మడి ప్రణాళికనే రేపు విడుదల చేయబోతున్నా. అంటే 6కి ఇంకా ఎన్ని యాడ్ అవుతాయి? ఇంకో 6 యాడ్ అవుతాయి. సాయి గారు 6 వాళ్ళ ఇంకొక 6 ఏమన్నా యాడ్ అవుతాయా మీ ఇద్దరే కలిపి? అది ఇంకా మాకు స్పష్టత లేదు. ఆరు యాడ్ అవడానికి అంటే ఏమీ లేదు. కొన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటివి కొన్ని యాడ్ అవుతాయి. ఏదైతే జనసేనకు సంబంధించిన ఏదైనా 6, 5, 2 అనేది అయితే క్లారిటీ లేనప్పటికి కూడా అది ఉమ్మడి జాబితాలోనే అవుతాయి. ఏదైనప్పటికి కూడా ఎవరికి వారు అనౌన్స్ చేసింది అయితే కాదు. ఒకటోది. రెండోది, ఇప్పుడు మనం గతంలో కూడా ఎవరు తెలుగుదేశం అన్నటువంటి భావన మళ్ళీ కొన్నాళ్ళ కిందట మనకు కనిపించింది. ఏదైతే ఈ సూపర్ 6 ప్రకటించేటప్పుడు సంక్షేమ పథకాలు వద్దు అన్నది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ సంక్షేమ పథకాలే ప్రకటించింది అన్నటువంటి ఒక వాక్యంది. అది సరైనది కాదు. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు వద్దని ఏ పార్టీ చెప్పలేదు కూడా. నేను ఇంకా చెప్పదు అన్నాను. ఏ పార్టీ కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి ఏదైతే తెచ్చి వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి అది కొనసాగించాల్సి వచ్చి ఎప్పుడు ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాదించినా లేదా తెలుగుదేశం పార్టీ వాదించినా జనసేన పార్టీ వాదించినా ఒకటే వాదించడం సమతుల్యత దెబ్బతిన్నది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అనే విషయంలో ఇవాళ సమతుల్యత దెబ్బతిన్నది అన్నటువంటి అంశం మీదే ఎప్పుడు మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ అయితే ఏ రోజు కూడా ఇదే వాదన కట్టుబడి ఉంది. ఏదైతే నిర్ణయాత్మకమైనటువంటి విమర్శలు చేసినప్పుడు కూడా సంక్షేమ పథకాలు వద్దని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అభివృద్ధి కుంటుపడుతుంది, తద్భిన్నంగా మనం వెళ్తున్నాము అన్నటువంటి వాదన, అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఇప్పుడు బయట పెట్టడం జరిగింది. అయితే కోవిడ్ నేపథ్యంలో కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆ తరువాత కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అప్పులతో సహా ఆ నెల గట్టెక్కడమే కఠినమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో అభివృద్ధి అయితే మాత్రం మనం వారైతే చెప్తారు. కాసేపు ఉన్నాక సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా ఏదో ఒక లిస్ట్ చెప్తారు. దాంట్లో తప్పేమీ లేదు. కాకపోతే నేను పలు సందర్భాల్లో చెప్తా, ఇప్పుడు ఎన్ని